అందరికీ ఒక సర్ప్రైజ్ థింగ్, ఆల్ ఆఫ్ ది సడన్ మీరు మాయమైపోవడం. అంటే అండి మాయం కాదు. అంటే యూఎస్ వెళ్ళడం వల్ల అండి. ఇక్కడే ఉండుంటే ఎక్కడో అక్కడ కనిపించేది. కానీ అండి తర్వాత కూడా టీవీ షోస్ బాగానే చేశాను. అక్కడ ఇక్కడ ఇక్కడ అవును. మెగా బంగారం మీకోసం, అవును. తర్వాత లోకల్ టీవీ అప్పుడు అప్పుడు అశ్మి దత్ గారి డాటర్. అంటే అప్పటికి ఇంకా ఈ షోస్ ఏవి అంత పాపులర్ కాదు. పాపులర్ అవ్వలే. కరెక్ట్. అవును. అవునవును. అవును, అది కరెక్ట్. కొన్ని రీల్స్ కూడా చేసినట్టు అక్కడ ఉంది. రీల్స్ ఈ మధ్యన అండి ఈ మధ్యన బాగానే చేస్తున్నా. అంటే మాకు అక్కడ ఇంకా ఇండియాతో టచ్ ఎలా ఉంటుంది ఇంకా ఏం లేదు మాకు, అందుకని కొంచెం అలా టచ్ పెంచుకున్నాం అంతే. ఏంటి అసలు ఇది ఎట్లాగా తమ్ముడిలోకి ఎంటర్ అయ్యారు? అంటే అండి ఆల్ ఆఫ్ అ సడన్ మరి అంటే నేను ఏదో వేరే ఇంటర్వ్యూ చూసి, అది డైరెక్టర్ గారు చెప్పడం అయితే వేరే ఇంటర్వ్యూ ఏదో చూసి చిన్న బిట్ కాల్ చేశారు నాకు. కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను యాక్చువల్లీ. కానీ 2 days ఆగిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ వాళ్ళు ఉన్న ఫొటోస్ పంపించమన్నారు. పంపించినవి ఏవి అంటే వాళ్ళ క్యారెక్టర్కి దగ్గరగా లేవు. సో వాళ్ళ క్యారెక్టర్లో ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి మళ్ళీ ఫోటోషూట్ చేయమన్నారు. అప్పుడేమో రాత్రి, ఇక్కడంతా రాత్రి అనమాట అండి. అక్కడ పొద్దున్న మా హస్బెండే తీశారు నాకు ఫోటోలు. అవునా? సో నేను మా హస్బెండ్ వర్క్కి వెళ్ళి అక్కడ హీస్ అ డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్. అక్కడ పేషెంట్స్ చూస్తూ మధ్యలో గ్యాప్, వేరే పేషెంట్కి మధ్యలో గ్యాప్ ఉన్న టైంలో తీశారు. ఫోటోగ్రాఫర్గా మరి ఆయన్ని పాపం చాయిస్ లేదండి, మార్చేసాము. ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్, అన్నీ ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఇప్పుడు మేము రీల్స్ చేయాలన్నా ఏవి చేయాలన్నా ఆయన ఎలా అంటే పొద్దునే వెళ్తూ ఇవాళ ఏమైనా రీల్స్ ఏమైనా ఉన్నాయా అడుగుతారు. లేవా, అయితే సరే, అయితే నేను కొంచెం లేట్గా రావచ్చు కదా అని. మీ రీల్స్కి ఎవ్రీథింగ్ ఆయన కెమెరామ్యాన్ ఆయనే. ఫోర్స్డ్గా మారారు. తర్వాత జోక్లు వేస్తూ ఉండేవారు, ఆయన శ్రీరామ్ గారితో జోక్లు వేస్తూ ఉండేవారు. ఏంటంటే నేను కొత్త కెమెరా కొనుక్కున్నాను, మీరేమో ఇలా చేశారు, నా జాబ్ పోయింది ఇప్పుడు, పార్ట్ టైం జాబ్ పోయిందని జోక్లు వేసేవారు. ఓకే.